जय श्रीराम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెనుగు చేసినది కిష్కింధాకాండం 8వ సర్గలో ఉన్నాం. సుగ్రీవుడు తన దుఃఖమునకు కారణమును శ్రీరామునకు చెప్పుట ఈ సర్గలో కనిపిస్తుంది. ఆ మాటలు విన్న సుగ్రీవుడు చాలా సంతోషించి లక్ష్మణుని అన్నగారు శూరుడు అయిన శ్రీరామునితో ఇట్లు పలికెను. సకల సంపదలతో సద్గుణములతో నిండిన నీవు నాకు స్నేహితుడవు అయినావు అనగా దేవతలు నాయందు పరిపూర్ణముగా అనుగ్రహము చూపినారని చెప్పుటలో సందేహము లేదు. ప్రభు, నీవు సహాయము చేసినచో నేను స్వర్గలోక రాజ్యమును కూడా పొందగలను. నా రాజ్యము మాట చెప్పవలెనా? శ్రీరామ, రఘువంశంలో పుట్టిన నీతో అగ్నిసాక్షికముగా స్నేహము చేసుకున్న నన్ను బంధువులు మిత్రులు కూడా గౌరవించగలరు. నేను కూడా నీకు తగిన స్నేహితుడనే. ఈ విషయమును నీవే మెల్లమెల్లగా తెలుసుకొనగలవు. నా గుణములను గూర్చి నేనే చెప్పజాలను. మనస్సును అదుపులో ఉంచుకున్న నీ వంటి మహాత్ముల ప్రేమ ధైర్యము కూడా సాధారణముగా స్థిరములై ఉండును. సత్పురుషులు వెండి బంగారము ఉత్తమములైన ఆభరణములు మొదలైన వాటిని ఇది నీది ఇది నాది అని పంచుకొనక సమముగా అనుభవింతురు అని సత్పురుషులు చెప్పుదురు కదా. ధనికుడైనా దరిద్రుడైనా, దుఃఖాలలో ఉన్న సుఖాలలో ఉన్న, దోషములున్నవాడైనా దోషములు లేనివాడైనా స్నేహితుడే ఉత్తమమైన గతి. స్నేహమనగా ఇట్టిది అని తెలిసిన వాళ్ళు ధనమును కానీ సుఖమును కానీ దేశమును కానీ స్నేహితుని నిమిత్తమై విడచుటకు కూడా వెనుతీయరు. లక్ష్మణుని సమక్షమునందు శ్రీరాముడు ఆ సుగ్రీవునితో నీవు చెప్పినదంతా యథార్థము అని పలికెను. స్నేహం గురించి చెప్పాడు సుగ్రీవుడు. సుగ్రీవుడు నిలచి ఉన్న శ్రీరాముణ్ణి మహాబలశాలి అయిన లక్ష్మణుణ్ణి చూసి ఆ వనమునందు అన్ని వైపులా తన దృష్టిని ప్రసరింపచేశాను. అప్పుడు సుగ్రీవునకు చాలా పుష్పములతో నిండి తక్కువ ఆకులు గల తుమ్మెదలతో వ్యాప్తమైన ఒక మద్ది చెట్టు కనబడెను. సుగ్రీవుడు చాలా ఆకులు గల అందమైన కొమ్మనొక దానిని విరిచి శ్రీరాముని కోసమై నేలపై పరిచి శ్రీరామునితో కూడా దానిపై కూర్చుండెను. పిమ్మట హనుమంతుడు శ్రీరామ సుగ్రీవులు కూర్చుండట చూచి ఒక సాల వృక్ష శాఖను విరిచి వినయవంతుడైన లక్ష్మణుని దాని మీద కూర్చోబెట్టెను. సాల పుష్పముల అంతటా రాలిపడి ఉన్న ఆ శ్రేష్టమైన పర్వతం మీద సుఖముగా కూర్చున్న సకల మనోభిరాముడైన శ్రీరాముడు ప్రశాంతమైన సముద్రము వలె ఉండెను. సుగ్రీవుడు చాలా సంతోషించి ఆ రామునితో ఆనందము చేత అక్షరములు తొట్టుపడగా మృదువులు మంగళకరములు అయిన మాటలు ఇట్లు పలికెను. సుగ్రీవుడు చెప్తున్నాడు, నన్ను నా సోదరుడు అవమానించి నా భార్యను అపహరించినాడు. నేను చాలా దుఃఖించుతూ భయపీడితుడనై పర్వతశ్రేష్టమైన ఈ ఋష్యమూకము మీద సంచరించుతున్నాను. శ్రీరామ, నా సోదరుడైన వాలి నన్ను అవమానించినాడు. నాకు అతనితో వైరం ఏర్పడినది. నేను భయము చెంది ఏమి చేయవలనో తోచక ఈ వనములో తిరుగుతూ భయములలో మునిగి ఉన్నాను. నేను నా సోదరుడైన వాలి నుండి భయము చెంది ఉన్నాను. అనాథుడను. అట్టి నా విషయమున అనుగ్రహము చేయుము. తేజశాలి, ధర్మములు తెలిసినవాడు, ధర్మతత్పరుడు అయిన శ్రీరాముడు సుగ్రీవుని మాటలు విని అతనితో ఇట్లనెను. స్నేహము చేసుకొనినందుకు ఫలము ఉపకారము చేయుట, అపకారము చేయుట శత్రువుల లక్షణము. నీ భార్యను అపహరించిన ఆ వాలిని ఇప్పుడే చంపివేసెదను. గ్రద్దల రెక్కలు కట్టిన నా ఈ బాణముల తేజస్సు తీవ్రమైనది. బంగారము చేత అలంకరించబడిన ఈ బాణములు కుమారస్వామి జనించిన వనములోనే కాండములతో నిర్మించినవి. మంచి కణుపులు చాలా తీక్ష్ణములైన అగ్రభాగములు కల ఈ బాణములు
దేవేంద్రుని వజ్రాయుధము వంటివి. కోపించిన సర్పము వలె చాలా భయంకరమైనవి. వాలి అనే నీ శత్రువును పర్వతమును పడగొట్టినట్లు బాణముల చేత పడగొట్టెదను చూడుము. సుగ్రీవుడు శ్రీరాముని మాటలు విని చాలా సంతోషించుచు బాగు బాగు అని పలికెను. శ్రీరామ, నేను శోకాక్రాంతుడనై ఉన్నాను. శోకముతో బాధపడు వారికి రక్షకుడవు నీవే. నీవు స్నేహితుడవు కదా అని నా కష్టములను నీ ముందు చెప్పుకొనుచున్నాను. నీవు నాతో చేతులు కలిపి అగ్నిసాక్షికముగా స్నేహము చేసుకొన్నవాడవు. ప్రాణాలతో సమానముగా ప్రీతిపాత్రుడవు. సత్యము మీద ఒట్టు పెట్టి చెప్పుతున్నాను. నీవు నాకు స్నేహితుడవగుట చేత నేను అరమరికలు లేకుండా చెప్పుచున్నాను. నాలో ఉన్న దుఃఖము నిత్యము నా మనస్సును దహించి వేయుచున్నది. నేత్రముల నుండి కన్నీరు కారగా ఇంత మాత్రమే కన్నీళ్ల చేత మాట తొట్రుపడుటచే ఇంక పైకి ఏమీ చెప్పలేకపోయాను. సుగ్రీవుడు రాముని ఎదుట నదీ వేగము వలె హఠాత్తుగా వచ్చిన కన్నీటి వేగమును ధైర్యముతో నిలుపుకొనెను. ఆ సుగ్రీవుడు కన్నీరు నిలుపుకొని నేత్రములు తుడుచుకొని నిట్టూర్చుచు మరల శ్రీరామునితో ఇట్లు పలికెను. శ్రీరామ, పూర్వము బలశాలి అయిన వాలి నన్ను రాజ్యభ్రష్టుణ్ణి చేసి పరుష వాక్యములు పలికి అవమానించి దూరముగా పంపివేసినాడు. అతడు నా ప్రాణముల కంటే కూడా ఎక్కువ ప్రియురాలైన నా భార్యను అపహరించి నా స్నేహితులనందరినీ కారాగారములో బంధించినాడు. ఆ దుర్బుద్ధి నన్ను చంపుటకై ప్రయత్నము చేయుచునే ఉన్నాడు. అతడు అనేక పర్యాయములు నా మీదకు పంపిన వానర్లను నేను చంపివేసి తిని. నిన్ను చూచినప్పుడు కూడా వాలి పంపినాడు అనే శంక చేత నేను భయపడి నీ దగ్గరకు రాలేదు. భయమునకు కారణమున్నప్పుడు అందరూ భయపడుదురు కదా. నాకు ఈ హనుమంతుడు మొదలైన వాళ్ళు మాత్రమే సహాయులుగా ఉన్నారు. వీరు ఉండుట చేతనే నేను అన్ని కష్టాలలో కూడా ప్రాణాలతో ఉన్నాను. నాపై స్నేహము కల ఈ వానర్లు నేను ఎక్కడికి వెళ్ళినా వెళ్ళుచు, ఎక్కడ ఉన్నా నా పక్కనే ఉంటూ నన్ను అన్ని వైపులా రక్షించుతున్నారు. ఇది నాకు సంబంధించిన సంక్షిప్తమైన వృత్తాంతము. ఇంకా విస్తరించి నీకు చెప్పుట అనావశ్యకము. ప్రసిద్ధమైన పౌరుషము గల ఆ వాలి నా అన్నగారు. అతడే నా శత్రువు. అతడే నా సోదరుడే అయినా అతడు నశించినచో వెంటనే నా దుఃఖము తొలగిపోవును. నా సుఖము జీవితము కూడా అతని వినాశముపైనే ఆధారపడి ఉన్నది. శోకపీడితుడనైన నేను నా శోకము తొలగే ఉపాయము చెప్పినాను. సుఖములో ఉన్న దుఃఖాలలో ఉన్న మిత్రుడే మిత్రునకు గతి. శ్రీరాముడు ఈ మాటలు విని సుగ్రీవునితో ఇట్లు పలికెను. మీ ఇద్దరికి వైరము ఎట్లు కలిగెనో యథార్థముగా వినగోరుచున్నాను. మీ వైరమునకు కారణమేదో తెలుసుకొని బలాబలములను చూచుకొని వెంటనే చేయవలసిన పని అనాయాసముగా చేసేదను. నీకు జరిగిన అవమానము విని నాకు హృదయమును కలతపెట్టే బలవత్తరమైన కోపము వర్షాకాలమునందు జలవేగము వలె వృద్ధి పొందుతున్నది. నేను ధనస్సును ఎక్కుపెట్టి బాణము ప్రయోగించి నీ శత్రువుని వధించేలోగా నీవు సంతోషముతో విశ్వాసముతో చెప్పుము. రాముని మాటలు విని సుగ్రీవుడు నలుగురు వానరులు కూడా సంతోషించిరి. పిమ్మట సుగ్రీవుడు సంతోషముచే వికసించిన ముఖముతో వైరమునకు కారణమేదో యథార్థముగా శ్రీరామునకు చెప్పుటకు ఉపక్రమించెను. శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధాకాండ 8వ సర్గము సమాప్తము. జై శ్రీరామ్. 9వ సర్గ. వాలితో తనకు వైరము కలుగుటకు కారణమును సుగ్రీవుడు శ్రీరామునకు తెలుపుట. శత్రు సంహారకుడైన వాలి అనే పేరు గల నా అన్నగారు మా తండ్రికి చాలా బహుమాన పాత్రుడు. పూర్వము నాకు కూడా బహుమాన పాత్రుడుగా ఉండేవాడు. మా తండ్రి మరణించిన పిమ్మట మంత్రులందరూ ఇతడు జ్యేష్ఠ కుమారుడు కదా అని ఆలోచించి అతనిని చాలా గౌరవించబడిన వానర రాజుగా రాజ్యమునందు నియమించిరి.
తండ్రి తాతల నుండి సంక్రమించిన ఆ మహారాజ్యమును అతడు శాసించుచుండగా నేను అన్ని కాలములందు కూడా సేవకుడు వలె వంగి ఉంటిని. దుందుభికి అన్నగారు మయుని కుమారుడు అయిన మాయావి అనే తేజస్శాలి అయిన రాక్షసుడు ఉండేవాడు. పూర్వం అతనితో వాలికి స్త్రీ మూలమున వైరం ఏర్పడినది. ఆ మాయావి ఒకనాడు రాత్రి జనులందరూ నిద్రించుచుండగా కిష్కింధ ద్వారము వద్దకు వచ్చి చాలా కోపముతో బిగ్గరగా అరుచుతూ వాలిని యుద్ధానికి పిలిచెను. అప్పుడు నిద్రపోవచున్న వాలి గర్జించుచున్న అతని భయంకర ధ్వనిని విని సహించక వేగముగా బయటికి వచ్చెను. అప్పుడు స్త్రీలు నేను నమస్కరించుతూ నివారించినను వినక వాలి ఆ అసురుని చంపుటకు కోపముతో బయటకు వెళ్ళెను. మహాబలశాలి అయిన ఆ వాలి ఆ స్త్రీలనందరినీ త్రోసిపుచ్చి బయలుదేరాను. అప్పుడు నేను కూడా స్నేహము వలన ఆ వాలితో కూడా బయలువెడలితిని. అప్పుడు ఆ అసురుడు నా సోదరుణ్ణి దూరముగా ఉన్న నన్ను చూచి చాలా భయపడి పారిపోయాను. అతడు భయపడి పారిపోవచుండగా మేమిద్దరము కూడా శీఘ్రముగా వానిని వెంబడించితిమి. అప్పుడు ఉదయించుచున్న చంద్రుడు మార్గము స్పష్టముగా కనబడుచున్నట్లు చేశాను. ఆ అసురుడు తృణములచే కప్పబడిన ప్రవేశింప శక్యము కాని గొప్పదైన భూ వివరములోనికి ఒక పెద్ద గుహలోకి వేగముగా ప్రవేశించెను. మేమిద్దరము ఆ బిలము వద్దనే చేరి అతడు నిలిచిపోతిమి. అప్పుడు ఆ శత్రువు బిలములో ప్రవేశించుట చూచి వాలి మిక్కిలి కోపించి క్షోభ చెందిన ఇంద్రియములతో నాతో ఇట్లు పలికెను. సుగ్రీవుడా, నేను ఈ బిలములో ప్రవేశించి యుద్ధమునందు శత్రువును సంహరించి తిరిగి వచ్చే వరకు నీవు సావధాన చిత్తుడవై ఈ బిల ద్వారం వద్దనే ఉండుము. ఆ మాటలు విని నేను కూడా వచ్చేదను అని నేను ప్రార్థించగా వాలి అంగీకరించక తన పాదాల మీద ఒట్టుపెట్టి బిలములోనికి ప్రవేశించను. అతడు బిలములో ప్రవేశించిన పిదప కొంచెం అధికముగా 1 సంవత్సరము గడిచిపోయినది. ఆ కాలమంతా నేను బిలము ద్వారం వద్దనే నిలిచి ఉంటిని. వాలి మరణించినాడని ఊహించుతూ స్నేహము వలన నేను భయపడుచుంటిని. వాలి కనబడకపోవటచే నా మనస్సు పాపమును శంకించని ప్రారంభించాను. అంతలో చాలా కాలానికి ఆ బిలము నుండి నురుగుతో కూడిన రక్తము బయలుదేరి రాగా చూచి నేను చాలా దుఃఖించి తిని. గట్టిగా అరచుచున్న అసురుల ధ్వని కూడా నా చెవిన పడినది. నా అన్నగారు యుద్ధము చేయుచున్నట్లు కానీ అరుచుచున్నట్లు కానీ ధ్వని వినబడలేదు. నేను ఆ గుర్తులను బట్టి నా సోదరుడు చంపబడినాడు అని ఊహించుకొని దుఃఖార్తుడనై పర్వతమంత శిలతో ఆ బిలద్వారమును మూసివేసి అతనికి తర్పణములు కూడా చేసి కిష్కింధ చేరితిని. నేను రహస్యముగా ఎంత దాచినా మంత్రులు ప్రయత్నించి ఆ యథార్థమును తెలుసుకొనిరి. అప్పుడు ఆ మంత్రులు కలిసి నా వద్దకు వచ్చి నన్ను రాజ్యాభిషిక్తుని చేసిరి. నేను న్యాయసమ్మతముగా రాజ్యమును పాలించుచుండగా వాలి శత్రువైన రాక్షసుడిని చంపి వచ్చెను. నేను రాజ్యాభిషిక్తుడనై ఉండుట చూచి కోపముతో ఎర్రబడిన నేత్రములతో నన్ను దూషించి నా మంత్రులను బంధించెను. నేను అతనిని నిగ్రహించుటకు సమర్థుడనే అయినా నా బుద్ధి అన్న మీద ఉన్న గౌరవము అడ్డుకొనుట చేత ఆ పాపాత్ముని విషయమున క్రూరముగా ప్రవర్తించలేదు. నా సోదరుడైన వాలి శత్రువుని చంపి పట్టణంలో ప్రవేశించగా నేను ఆ మహాత్ముని గౌరవించుతూ యథావిధిగా అభివాదము చేసి తిని. కానీ అతడు మనస్సంతోషపూర్వకముగా నన్ను ఆశీర్వదించలేదు. నేను అతనికి నమస్కరించి అతని పాదాలను కిరీటంతో స్పృశించినా కూడా ఆ వాలి కోపావిష్టుడై నన్ను అనుగ్రహించలేదు. శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధకాండ 9వ సర్గము సమాప్తము. జై శ్రీరామ్. 10వ సర్గము. వాలి నన్ను రాజ్యం నుండి బహిష్కరించెను అని సుగ్రీవుడు చెప్పుట. అప్పుడు వచ్చి కోపావిష్టుడై తొందరగా ప్రవర్తించుచున్న నా సోదరుణ్ణి నేను మా ఇరువురి హితమును కోరి బ్రతిమాలు కొంటిని. అదృష్టవశముచే నీవు శత్రువును సంహరించి కుశలముగా తిరిగి వచ్చినావు. అనాథుడనైన నాకు నీవొక్కడవే రక్షకుడవు.
ఉదయించుతున్న చంద్రుని వలె ఉన్నది, అనేకములైన ఊసలు ఉన్నది అయిన ఈ ఛత్రమును వింజామర్లను పట్టుచున్నాను, అంగీకరించుము. నేను దుఃఖముతో బాధపడుతూ సంవత్సరము పాటు బిలము ద్వారము దగ్గర ఉంటిని. ఇంతలో బిలము నుండి రక్తము ద్వారము వైపు ప్రవహించుట చూసి శోకము చేత హృదయము దిగులు చెందగా, ఇంద్రియములన్నీ చాలా వ్యాకులత చెందగా, ఆ బిలద్వారమును పర్వత శిఖరము చేత కప్పివేసి ఆ ప్రదేశము విడిచి తిరిగి కిష్కింధ చేరితిని. దుఃఖముతో ఇక్కడికి వచ్చిన నన్ను చూచి పౌరులు, మంత్రులు నాకు రాజ్యాభిషేకము చేసినారు. నా కోరిక చేత కాదు, నీవు నాకు జరిగిన అభిషేకమును క్షమించుము. సుగ్రీవుడు వాలితో చెప్తున్నాడు. గౌరవమునకు తగిన రాజు నీవే. నేను పూర్వము వలనే ఉండగలను. నీవు లేకపోవట వలన నన్ను ఈ రాజ్యమునందు నియమించిరి. అమాత్యులతోనూ పౌరులతోనూ నగరములతోనూ కూడిన ఈ రాజ్యము శత్రుబాధలేవీ లేకుండా చేసి ఉంచినాను. న్యాసముగా సంరక్షించిన అంటే కొన్నాళ్ళు నా దగ్గర ఉంచుకున్నాను అని ఈ రాజ్యమును నీకు మరలా అప్పచెప్పుచున్నాను. శత్రు సంహారకుడవైన ఓ వాలి, సౌమ్యుడా, నాపై కోపించకుము. అంజలి ఘటించి శిరస్సు వంచి నిన్ను ప్రార్థించుతున్నాను. రాజులేని రాజ్యమును వశములో ఉంచుకొనవలెననే కోరికతో మంత్రులు, పౌరులు కలిసి నన్ను ఈ రాజ్యమునందు బలాత్కారముగా నియమించినారు. ఈ విధముగా స్నేహపూర్వకముగా మాట్లాడుతున్న నన్ను ఆ వాలి భయపెట్టి ఛీ ఛీ అనుచు అనేక నిందావాక్యములు పలికెను. అప్పుడతడు గౌరవార్హులైన మంత్రులను, ప్రకృతులను పిలిపించి స్నేహితుల మధ్య నన్ను కూర్చి ఇలా నింద్యమైన మాట పలికెను. పూర్వము ఒకనాటి రాత్రి మహాసురుడైన మాయావి కోపముతో యుద్ధము కోరుతూ నన్ను పిలిచెను. అసలు విషయము మీకు తెలియను కదా. వాని మాటలు విని నేను రాజప్రాసాదము నుండి బయలుదేరి వెళ్ళి తిని, అప్పుడు చాలా క్రూరుడైన ఈ సోదరుడు నా వెనకనే శీఘ్రముగా వచ్చినాడు. గొప్ప బలము గల ఆ అసురుడు రాత్రి మరొకనితో కూడా కలిసి వచ్చిన నన్ను చూడగానే పారిపోయాను. మమ్ములనిద్దరిని చూచి భయాక్రాంతుడై పారిపోయి ఆ అసురుడు ఒక మహాబిలములో ప్రవేశించెను. ఆ అసురుడు ఆ మహాబిలములో ప్రవేశించినట్లు చూచి నేను క్రూర స్వభావుడైన ఈ నా సోదరునితో ఇట్లు పలికి తిని, ఈ అసురుణ్ణి చంపకుండా నేను తిరిగి నగరమునకు వెళ్ళజాలను. నేను వీనిని చంపి వచ్చు వరకు నీవు ఈ బిలద్వారము వద్ద ఉండుము. ఇతడు ద్వారము వద్ద ఉన్నాడు కదా అని అనుకొని నేను ప్రవేశింప శక్యము కానీ ఆ బిలములోనికి ప్రవేశించి తిని, అక్కడ నేను అతనికై వెతుకుతుండగా సంవత్సరము గడిచిపోయాను. నేను దిగులు చెందకుండా వెతికి భయంకరుడైన ఆ శత్రువుని పట్టుకొని వెంటనే వాని బంధువులను కూడా చంపివేసి తిని, అతడు నేలపైకి పడి అరుచుచుండగా అతని ముఖము నుండి బయలుదేరిన రక్తముతో నిండిపోయి ఆ బిలము నడుచుటకు కూడా శక్యము కాకుండా అయ్యాను. నేను పరాక్రమవంతుడైన ఆ శత్రువుని అనాయాసముగా చంపివేసి వచ్చేసరికి అక్కడ బయటకు దారి కనబడలేదు. ఎందుచేతననగా బిలద్వారం కప్పబడి ఉండెను. సుగ్రీవ సుగ్రీవ అని మాటి మాటికి ఎంత అరిచినా నాకు ప్రతివచనం రాకపోవటచే నేను చాలా దుఃఖించి తిని, ద్వారమునకు పెట్టిన ఆ మూతను నేను చాలా తన్నులు తన్ని పడగొట్టి ఆ మార్గం ద్వారా బయటకు వచ్చి తిని. క్రూరుడైన ఈ సుగ్రీవుడు సోదర ప్రేమను మరచి రాజ్యము పొందవలననే కోరికతో నన్ను అక్కడ బయటకు రాకుండేటట్లు చేసినాడు. అప్పుడు ఆ సభలో వాలి నన్ను గూర్చి ఈ విధముగా పలికి ఏమాత్రము సంకోచము లేనివాడే నన్ను కట్టుబట్టలతో దేశము నుండి వెడలగొట్టెను. శ్రీరామ, ఆ విధముగా అతడు నన్ను బయటకు వెళ్ళగొట్టి నా భార్యను అపహరించగా నేను అతనికి భయపడి అరణ్యములలోనూ సముద్రముతోనూ సహా ఈ భూమినంతా తిరిగి తిని నా భార్యను వాలి హరించుట చేత దుఃఖితుడనైన నేను పర్వత శ్రేష్టమైన ఋష్యమూకమును ఆశ్రయించినాను. కారణాంతరముల చేత ఈ పర్వతము వాలి ఆక్రమించజాలడు. మా వైరమునకు కారణమునంతా నీకు చెప్పినాను. ఏ అపరాధము లేకపోయినా నాకెట్టి ఆపద సంభవించినదో చూడుము. వాలి వలన కలిగిన భయముతో నేను బాధపడుతున్నాను. వానిని నిగ్రహించి నన్ను అనుగ్రహించుము. శ్రీరాముడు ఆ మాటలు విని సుగ్రీవునితో ధర్మసమ్మతమైన ఈ వచనము పలికెను. సూర్యునితో సమానములు వాడి అయినవి అమోఘములు అయిన నా బాణములను నేను కోపముతో దురాత్ముడైన ఆ వాలిపై ప్రయోగించదను.
నీ భార్యను అపహరించి మర్యాదను ఉల్లంఘించిన ఆ పాపాత్ముడైన వాలి నా కంట పడనంత వరకు మాత్రమే జీవించును. నా స్థితిని బట్టి ఊహించుకొని నీవెట్లు శోక సాగరములో మునిగి ఉన్నావో తెలుసుకొనగలుగుతున్నాను. నిన్ను ఆ శోక సాగరమును దాటించదను. సంపూర్ణ రాజ్యము నీకు తప్పక లభించగలదు. సుగ్రీవుడు సంతోషమును పౌరుషమును వృద్ధి పొందించే ఆ శ్రీరాముని మాటలు విని చాలా సంతోషించి గొప్ప వాక్యమును పలికెను. శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధాకాండ 10వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జయ శ్రీరామ్.